మనం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఫ్యామిలీ ఫ్లోటర్స్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీ ఫ్లోటర్లు ఏంటంటే ఫ్యామిలీ అందరికీ కలిపి కవరేజ్ వస్తుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ రెస్టోరేషన్ లేదనుకోండి, అందరు కలిపి ఆ 10 lakhs వాడాల్సి వస్తుంది. అదే అన్లిమిటెడ్ రెస్టోరేషన్ ఉంది అనుకోండి, ఒకరికి ఏదైనా ఇష్యూ వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళు వాడుకున్నారు ఎంతో 5 lakhs 6 lakhs ఎంతో వాడుకున్నారు, వాళ్ళు డిశ్చార్జ్ అయిన మరుక్షణం మళ్ళీ మనకి అన్లిమిటెడ్ రెస్టోరేషన్ ఉంటే 10 lakhs వచ్చేస్తుంది. అలా అన్లిమిటెడ్ టైమ్స్ 10 lakhs వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఈచ్ పర్సన్ కి 10 lakhs ఉన్నట్లే కదా. ఏ ఒక్క పర్సన్ కు కన్ఫైన్ అయ్యి ఉండదు అది. అంటే సేమ్ పర్సన్ కూడా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే ఇక్కడ మనకి పర్ క్లెయిమ్ లిమిట్ 10 lakhs అవుతుంది. సో అన్లిమిటెడ్ రెస్టోరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని మీరు చూసుకోవాలి. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్. ఒకప్పుడు ఏంటంటే 2024 కి ముందు 4 years ఉండేది. చాలా మంది పాలసీస్ అవే ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ ప్రకారం, IRDA రూల్స్ ప్రకారం 3 years ఉండాలి. కొన్ని కంపెనీస్ 2 years కూడా ఇస్తున్నాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే మీరు కనుక తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే వాటిలోకి వెళ్ళడానికి ట్రై చేయండి.